ప్రయత్నం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఆకర్షణ ఏముంది అంటే ఈ బాహ్య ప్రపంచం నందు ఉంది. మనకు కళ్ళు కనబడే దృశ్యం, చెవుల్లో వినేటటువంటి వినికిడి, ఇక వాసన, రుచి, స్పర్శ, ఈ విషయాల మీదనే తిరుగుతున్నాము మనం. లోపల ఎప్పుడు వెళ్ళేదానికి, లోపల వెళ్ళాలి అనుకోవడమే పెద్ద కష్టం. అనుకుంటే మాత్రం వెళ్తామా? దానికి ప్రయత్నాలు, దానికి మార్గము తెలుసుంటే మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాము. అది కూడా సాధ్యం కాదు. ధ్యానము, తపస్సు, ఇక ఇప్పుడు త్రికరణ శుద్ధి, ప్రవర్తన, అంతఃకరణ శుద్ధి అన్నీ చెప్తున్నారు కదా. దీంట్లో దేనినైనా మనం ధ్యానము తైలధారవత్ అంటారు. తైలధార వలె ధ్యానము ఎవరైనా, ఇప్పుడు మనం గురుమాల మంత్రము జపం చేయమని అందరికీ చెప్తాము, చేస్తాము కూడా. ఎట్లా ధ్యానం చేస్తున్నాము? దాని గురించే ధ్యానం చేస్తున్నామా? అవుతున్నదా? అంటే ధ్యానానికి కూర్చుంటే లేనిపోని విషయాలు అప్పుడు ప్రత్యక్షం అవుతాయి. ఊరుకుంటే అవి లేవు, పక్కకుంటాయి. కళ్ళు మూసుకొని ధ్యానం అని కూర్చో, ఈ ఊర్లో ఉండే సంఘటనలన్నీ వచ్చి మమ్మల్ని లేవు అని లేపిస్తాయి. ఇట్లున్నాం, మన సంగతి ఇట్లా ఉంది. లోన ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, అది సులభమే. వాళ్ళు చెప్పేది సులభంగా చెప్తున్నారు. అయితే మన వాళ్ళు ఏమంటున్నారో అది నమ్మవద్దురా, అట్లా సాధ్యం కాదు. తనను తాను గన్నవాళ్ళు కూడా ఎవ్వరు మోక్షము అనేటటువంటిది పొందిన వాళ్ళు లేరు. వేసుకోరా, ఇంకో చీర తీసుకొని వేసుకో. తనను తాగనిన వారు కూడా మోక్షము చెందినట్లు ఎక్కడ కనపడతలేదు. జన్మ పరంపరలోనే ఉన్నారు వాళ్ళు కూడా. తాను ఇప్పుడు అట్లా కాదు, ఈ తనను తాను కనాలి. ఎక్కడ పద్యం ఏం చెప్తుంది? బట్టబయలులో ఒకవేళ నిన్ను నువ్వు చూసినట్లయితే, నీలో నిన్ను నువ్వు చూస్తే జన్మ పరంపర అనేది తొలగుతుంది అనేది ఏమి లే. బట్టబయలులో నేను ఉన్నానా లేదా అని చూసినప్పుడు అప్పుడు ఏదో నీకు విమోచన కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, ఎట్లా అంటే నిన్న కూడా ఇదే చెప్పాను నేను. ఎందుకు అట్లా అవకాశం దొరుకుతుంది అంటే, నాకు మూలం లేదు అనేటటువంటిది దృఢమవుతుంది. అప్పుడు నాకు మూలం లేదు అనేటటువంటిది ఎప్పుడు తెలియవస్తుందో, అది ఎక్కడ మూలం లేదంటే ఎక్కడ లేదు మూలము అంటే ఎక్కడనో కాదు, బట్టబయలులో మూలం లేదు. బట్టబయలు అంటే ఏమి? నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, నిర్వికారమైనది, నిరుపద్రవమైనది, నిరంతరమైనది. దాన్ని ఇంకా లెక్క లేకుండా వర్ణిస్తారు. అంతేకాకుండా సకల దేశములందు, సకల కాలముల యందు, సమస్తమైన వస్తువుల యందు చంచలము లేక, సూది మొనమోప సందులేక నిండి నివిడీకృతమై ఉండేటటువంటిది బట్టబయలు. నిన్ను ఎక్కడ చూసుకోమంటున్నాడు? ఆ బట్టబయల్లో చూసుకో. ఆ బట్టబయల్లో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు లేకపోయేదానికి మార్గం ఉంటుంది. కానీ తనను తాను కంటే మోక్షము అనేటటువంటిది వట్టి మాట, అది నిజం కాదు. అట్లనే ఈ జనల ఆత్మానుభవమైనను మోక్షం అని అంటున్నారు కదా. అది ఆత్మానుభవము అనేటటువంటిది ఏమి? అదే తనను తాగనుంటాయే ఈ ఆత్మానుభవము అనేది కూడా. అంటే కనీసం అంత ప్రయత్నమైనా చేసిన వాళ్ళు అయితే వాళ్లకు ఇంకొక మెట్టు ఎక్కేదానికి అవకాశమైనా ఉంటుంది. మనం ఆ మెట్టు కూడా ఎక్కలే, కిందనే ఉన్నాము. ఇంకా ఆ మెట్టును గురించి కూడా ఆలోచించాలి. ఇంకా ఈ జన్మరణ రాహిత్యం చేసుకోవాలి అనేటటువంటి ఎట్లా సాధ్యమవుతుంది? అది కాదు. కాబట్టి ఇంతే ఈ వాక్యం యొక్క మర్మము ఏమంటే, నువ్వు ఏమి చేసినా కానీ, ఏమి చేసి కూడా జన్మరాహిత్యము చేసుకోలేవు.
ఈ దీక్షితీయం చెప్పే మాట ఏమి తెలుసా? సర్వ ప్రయత్నములు చేసేటటువంటిది ఏ వస్తువు ఉన్నదో ఎంత మాట, దీన్ని ఎంత సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి. సర్వ ప్రయత్నము చేసేటటువంటి వస్తువు ఏది ఉన్నదో ఆ వస్తువును లేక చేసుకుంటే ఇక నీకు ఈ భ్రాంతి తీరుతుంది. సకల భ్రమలకు మూలమైనటువంటిది ఏది? ఒక వస్తువు. ఆ వస్తువు ఉన్నది కదా, దాన్ని లేక చేసుకోవాలే కానీ ఇంకా అది లేక దాన్ని వదిలేస్తాను, దీన్ని వదిలేస్తాను, దేన్నైనా వదిలి ఏం చేస్తావు? నువ్వు ఉంటావు. అన్నింటినీ వదిలి నిన్ను నువ్వు వదులుకోలేవు. నన్ను నేను వదులుకునేది అంత సులభం కాదు. దేన్నైనా వదులుకోవచ్చు. భార్యను వదులుకోవచ్చు, పిల్లల్ని వదులుకోవచ్చు, ఈ సంసారాన్ని వదులుకోవచ్చు, ఇంకా ఆస్తి పాస్తులు సంపద అన్నీ వదులుకోవచ్చు. వైరాగ్యము అనేటటువంటిది ఏర్పడితే దేన్నైనా వద్దు అని వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తావు? ఈ భూమి మీదనే కదా. అడవికి వెళితే మోక్షమా? కొండల మీద ఎక్కి కూర్చుంటే మోక్షమా? గుహల్లో దూరుకొని తపము జపము చేస్తే మోక్షమా? ఏమిలే. యథార్థంగా ఉండి ఎక్కడున్నావో అక్కడనే నేను లేకుండగా నేను ఉండేదైతే, నేను లేకుండగా ఆ నేను ఉన్నట్లయితే ఇక నీకు జన్మరాహిత్యము కావాల్సింది ఏమి లేదు. ఎందుకంటే తర్వాత జన్మరాహిత్యం అనేది కూడా అర్థం లేని మాట. అప్పుడు ఎవరికి జన్మరాహిత్యం కావాలి? తాను లేకపోయినా, ఉన్నప్పుడే లేకపోయిన వానికి ఇక జన్మరాహిత్యం అవసరం అవుతుందా? ఏమి ఉండదు. అంటే ఇది చెప్పినంత సులభమా అంటే కాదు. ఏం చేస్తే సరిపోతుండే? ఏం చేస్తే అట్లా స్థితి కుదురుతుండే అంటే ఏమి చేసినా కుదరదు. ఎప్పుడు కుదురుతుండే అంటే ఏమి చెయ్యకుంటే కుదురుతుంది. ఏమి చేయకుండా ఉండగలుగుతాము మనము? ఎవరైనా సరే ఏదో ఒకటి చేస్తేనే నేను బ్రతుకుతాను. కానీ ఏమి చేయవద్దురా, ఊరుకుండరా మాత్రం కాదు. ఒక సిద్ధి పురుషుడు చెప్తాడు, ఎదురుగా మదమెక్కిన ఏనుగ వచ్చింది, దాన్ని కూడా నియంత్రిస్తాడు ఈ మనిషి. పులి వచ్చింది, పెద్ద పులి, సింహం వచ్చింది, దాన్ని కూడా నోరు కట్టేస్తాడు. అట్లా ఒక్క కాట వేస్తే చనిపోతాడు మనిషి. అట్లా ఘోరమైన విషము ఉండే పాము వస్తుంది, దాన్ని చేతిలో ఎత్తుకొని వీడు ఆటలాడిస్తాడు. నీళ్ళ మీద నడుస్తాడు, నిప్పులోని కూర్చుంటాడు, తపస్సు చేస్తాను అని. కొండ మీద ఎక్కుతాడు, ఇంకా సముద్రంలోనికి కూడా దిగుతాడు, ఏమైనా చేస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అన్నీ చేస్తావురా, ఊరికి ఉండరా, కొన్ని ఊరికి ఉండరా అంటే అది మాత్రం కాదు. ఊరుకుంటే ఇంకా ఏముంది వానికి? ఎట్లా ఊరుకుండాలి? ఇంతంతా ఉంది కదా. చాలామంది అనేది ఇదే, ఎట్లా ఇల్లు ఉంది, వాకిలి, భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యవహారం అన్నీ పెట్టుకొని ఎట్లా ఊరుకుండాలి అంటే, అట్లా ఉండిన మహనీయులు ఈ భూమి మీద నడమాడి దాన్ని చూసి మీరు ఉండవచ్చు. అది చాలా సూక్ష్మం. అది ఎట్లంటే అభిమానములు ఎవరికి లేదు, అహంకారం లేకపోవాలి కదా. అహంకారం అయితే లేకపోదు, నేరుగా ఎవ్వరికీ అహంకారం లేకపోదు. మరి అహంకారాన్ని, దాని ప్రభావం తప్పించుకోవాలి, తగ్గించాలి. కనీసం తప్పించుకునే తర్వాత అహంకారం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే ఏమి చేస్తే సరిపోతుంది అంటే, అభిమానాన్ని వదులుకుంటే అహంకారం పనిచేయదు. సూక్ష్మం ఇది. అభిమాన శూన్యుడై ఈ అంతఃకరణం అభిమాన శూన్యంగా, దేని మీద కూడా ఏమీ అభిమానం లేదు. అభిమానము అనేది ఊరు పంది అన్నారు కదా దీక్షితుల వారు. పంది ఏం చేస్తుంది? పంది ఏమి తినేది? ఊరంతా శుభ్రం చేస్తుంది, తన పొట్ట గర్భు లేపుకుంటుంది.
అంతే కదా, ఊర్లో ఉండే గబ్బంతా తినే ఊరు శుభ్రమైంది, తన పొట్టలో నింపుకొని ఏదో సంతోషపడుతుంది. మనమందరము అదే చేస్తున్నది. అందుకే దీక్షితుల వారు అహంకారాన్ని ఊరు పంది అనింది. ఊరు పందులై మనము తిరుగుతున్నాము కానీ మనిషిగా బ్రతుకుతా లేదు. మనం ఊరు పందులం, ఊరంతా శుభ్రం చేయాలి. ఎట్లా చేస్తాం తెలుసా? మీకు శాస్త్రం చెప్పింది ఏమి? ప్రారబ్ధం భోజ్యతే నశ్యత్ తత్వజ్ఞానేన సంచితః ఆగామి ద్విధం ప్రోక్తం తద్వేషి ప్రియభాషిణ అని. ఎట్లా చెప్తున్నాడు? ఇంతకన్నా బుద్ధి చెప్పేదానికి మాటలు ఇంకా నేర్చుకోవాలి ఎవరైనా. అంతే, ప్రారంధము దాన్ని వదులుకోలేము, అనుభవించి తీర్చుకోవాలి. ఏం ప్రారంధం అంటే ఏమి చెప్పాలి ఎవరైనా? ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా బోధ వింటున్నారు కదా, ప్రారంధం అంటే ఏమి అసలు? ప్రశ్నలు మాత్రం అడగరాదు, నువ్వు ఎంతైనా చెప్పు. సరే, ముఖ్యంగా ప్రారంధము ఈ శరీరమే ముఖ్యమైన ప్రారంధం. ప్రారంధం లేకపోతే ఈ శరీరం ఎట్లా ఏర్పడుతుంది? ప్రారంధం ఉండబట్టి ఈ శరీరం ప్రారంధం. ఈ శరీరం మాత్రమే కాదు, ఈ శరీర సంబంధమైనవి అన్ని ప్రారంధములే. సులభంగా మీరు అర్థం చేసుకునేదాన్ని. శరీరానికి సంబంధించింది ఏమి అన్ని అంటారు? ఈ శరీరానికి సంబంధించని వస్తువు ఏదైనా ఉందా ఈ సృష్టిలో? పంచభూతముల నుండి ఇక ఇల్లు, ఆకలి, భార్య, పిల్లలు ఇవన్నీ ప్రారంధానికి చెందింది. అంటే ఎట్లా ఏర్పడింది? ఈ శరీరము కలిగింది కాబట్టి ఈ ప్రారంధము దీనికి సంబంధించిన లోన బయట ఉండే సమస్తము ప్రారంధమే అయి ఉన్నది. దాన్ని నేను వదులుకోరాదు. వదులుకోలేవు అనేది కూడా కాదు ఇప్పుడు మాట. వదులుకోలేవు, ఎవరు వదులుకోలేరు. ఎందుకంటే ఇదే ప్రారంధమైనప్పుడు దీన్ని వదులుకుంటే ఇప్పుడు నేను ఇంకా అన్నీ అవే ఊడిపోతాయి, దీనికి అంటుకున్నవి. దీన్ని ఎప్పుడు నేను వదులుకునేది? చచ్చినప్పుడు. అంతే కదా, చచ్చినప్పుడు అందరూ చేస్తారు, అందరికీ వీడిపోతుంది అప్పుడు. అయితే మళ్ళా పునరావృత్తి ఉంది కదా, అప్పుడు మళ్ళీ వచ్చి అట్లనే అంటుకుంటాయి. కాబట్టి అదంతా ఏం చెప్తారంటే, చూడరా, ప్రారంధాన్ని తెచ్చుకున్నావు, అనుభవించు, తప్పించుకోవద్దు. అందరూ ఇదే ప్రయత్నం చేసేది. దీని నుండి ఎట్లయినా తప్పించుకుంటే చాలు. వద్దు, దీన్ని వదిలిపెట్టేయాలి. ఈ సంబంధాలు వద్దు, ఈ బాంధవ్యం వద్దు, ఈ మమకారాలు వద్దు, దీన్ని వదులుకున్నాం. దాన్ని అంతా కాదు, అన్నింటి శాస్త్రము మాట, శాస్త్రము పక్కా ఉంటుంది ఎప్పుడు. ఏమి అనుభవించు, దేనిని దూరం చేసుకో ప్రయత్నం చేయవద్దు. దూరం చేసుకునే ప్రయత్నం చేయవద్దు మాత్రమే కాదు, మళ్ళా దేనిని దగ్గర తెచ్చుకోవద్దు. ఇదే ప్రారంధము లేక చేసుకునే భోగ్యత నశ్యత అన్నది. అనుభవించి దాన్ని పోగొట్టుకోవాలి. అందుకే బాధలు అన్నప్పుడు ఈరోజు కూడా నాకు చాలామంది చెప్పారు, మాకు ఆ కష్టం ఉండే, ఈ కష్టం ఉండే, వాళ్ళు 10 లక్షలు తీసుకొని ఇవ్వలేరు, వీళ్ళు వడ్డీ ఇస్తాను అన్నారు, వడ్డీ లేదు, అసలు లేదు. ఇవన్నీ ఈరోజు కూడా నాతో చెప్పుకున్నారు. ఇవి అసలు తనకు తానే ఉన్న ప్రారంభం ఎన్నో ఉంటాయి, మళ్ళీ ఇవి వేరే తెచ్చి పెట్టుకుంటే ఎట్లా లేకపోతుంది? నేను అందుకే అన్నాను, స్నేహితులకు, బంధువులకు వాళ్ళ దగ్గర ఏ వ్యవహారం పెట్టుకోరాదు. డబ్బులు గురించి కానీ వేరే వ్యవహారాలు వ్యవహారికమైనది. బంధుత్వము నీకు ఎప్పటికీ ఉండాలి అంటే వ్యవహారాలు పెట్టుకోవద్దు. స్నేహితుడు అంటే ఎప్పుడు నీకు స్నేహితుడుగానే ఉండాలి అంటే వ్యవహారం చేయవద్దు. వాడిని అడగవద్దు, వాడికి ఇవ్వద్దు.
ఒకవేళ ఇచ్చే పరిస్థితినే ఏర్పడింది అనుకో, ఇవ్వాల్సి వస్తుంది. కళ్ళల్లో చూసుకొని ఉండలేము కదా కొన్నిసార్లు. ఒక్కటి నిర్ణయం చేసుకోండి, వస్తే సరే, రాకపోతే దాన్ని ఇంకా నేనేం అడిగేది ఏం లేదు, ఇచ్చేసాను అనుకోండి. ఇక లేదా నా తలరాత ఇంత ఎందుకు అడగాలి, ఎందుకు ఎట్లా అనుభవిస్తాము అని అనుభవించండి. ఈ మర్మము తెలియకనే మనం అందరూ దేంట్లోనూ పోయి ఇరుక్కుంటున్నాము. ప్రారంధం అనే దాన్ని అనుభవించి తీర్చుకోవాలి. ఇక తత్వజ్ఞానము వలన సంచిత కర్మ అనేది ఉన్నది, ఎన్నో జన్మల్లో మనము సేకరణ చేసుకున్నది. తత్వచింతన వలన అంటే తత్వం అంటే ఏమి అంటే పరమాత్మ తత్వాన్ని ఎరిగేది. తత్వచింతన అంటే ఆ తత్ అనేటటువంటి దాన్ని, ఇక్కడ త్వం లేదు, తత్వ చింతన అంటే తత్వం చింతన అని అనలేదు కదా పెద్దలు. తత్వ చింతన దాన్ని గురించి చింతన అంటే పారమార్థిక చింతన. ఇది మొదటిది లౌకికానికి సంబంధించింది, దీన్ని అనుభవించుకోవాలి. పరమార్థానికి సంబంధించింది దాన్ని గుర్తుకు తెచ్చుకో, దాన్ని విమర్శించు. పరమాత్మతత్వం అంటే ఏమి అని విమర్శ చేస్తుంటే సంచితము అనేటటువంటిది అది కాలిపోతుంది అంటారు. ఇక ఒకటి మిగిలింది ఆగామి. ఎందుకంటే ఇంకా బ్రతుకున్నంత వరకు కర్మాచరణ చేస్తుంటాం, దాని నుండి ఏదో వస్తుంది కదా. అది ఎట్లా పోతుంది అంటే చాలా సులభంగా చెప్తారు వాళ్ళు. అది ఆగామి ద్వివిధం ప్రోక్తం, రెండు విధాలుగా లేకపోతుంది. నిన్ను ద్వేషించేవాళ్ళు కొంతమంది నిన్ను తిట్టి దాన్ని వాళ్ళు మోసుకుపోతారు. ఇంకొక విధం ఏమంటే నిన్ను పొగుడుతారు కదా, వాళ్ళు సగం తీసుకుపోతారు. అంటే పొగిడే వాళ్లకు నన్ను తిట్టే వాళ్లకు ఏమీ వ్యత్యాసం లేదు అనేది ఆ గుర్తు కూడా తెలుసుకోవాలి. పొగిడేవాడు ఏ మంచికి పొగుడతాడు అని మనం అనుకోరాదు. నన్ను మెప్పించేదానికి ఏదో అంటాడు, పొగుడతాడు. ఈయన సర్లే మనిషి, ఈయన మాట కటువుగా మాట్లాడతాడు, వాడే మేడు ఉన్నట్లు చెప్తాడు. అదంతా ఏమిరా ఆయన మాట్లాడతాడు అంతే, కానీ మనసులో చాలా మంచి ఆలోచన ఇది ఉంది కదా, ఇది చాలా అపాయకరం. కాబట్టి తిట్టేవాడే మీరు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఆగామిని మన ఉద్దేశము లౌకికమైనటువంటి ప్రారంధాన్ని పోగొట్టుకొని పోగొట్టుకొని తత్వచింతన వలన సంచితాన్ని లేక చేసుకునే ప్రయత్నంలో మనం ఉంటే ఈ ఆగామి అనేటటువంటిది ఈ మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు పంచుకొని పోతారు. దాంతో పోయింది. ఇది తప్ప అన్య మార్గం లేదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు అహంకారం నాశనం కావాలి అన్నాను నేను. అహంకారము తనకు తానే అది లేకపోయేది కాదు. అహం మాత్రం లేకపోదు. మరి ఏం చేయాలి అంటే అభిమానాన్ని వదులుకోండి. దేని మీద? నా మీద నాకే అభిమానం. ఎవరు తిట్టితే కొంతమందిని చూస్తే ఇట్లా ఉండరాదా మనం కూడా అనిపిస్తుంది. నిన్న ఆ మద్దలం వాయించేదానికి ఆ బాపు వచ్చింది. వాడిని పనికిరాని వెధవా అని, వానికి చాలా ఉత్తముడు అను, వాడి మీద ప్రభావమే ఉండదు. వాడు ఎట్లా అంటే వానికి నువ్వు తిట్టినా కొట్టినా మంచిది చెప్పినా ఏమైనా ఇచ్చినా నువ్వు ఏమైనా ఇస్తే కూడా నీకు ఒక కృతజ్ఞత కూడా చెప్పడు వాడు. నిజమా? నేను అనుకుంటాను మనకు ఇట్లా ఉండేదానికి కాలేదు కదా అని. మన చేత కాలే, మనము స్పందిస్తున్నాం. తిట్టితే బాధపడుతున్నాం, పొగిడితే ఉబ్బిపోతున్నాము. మరి ఎట్లా పోతుంది? అందుకే అభిమానం అనే దాన్ని వదులుకుంటే అహంకారం యొక్క ప్రభావం తగ్గుతుంది. లేకపోదు
మళ్ళా అభిమానము అనేటటువంటిది నీకు కలిగినట్లయితే అహంకారము రెట్టింపు, అది ఎక్కువైపోతుంది. కాబట్టి మనం చేసుకోవాల్సింది అభిమానాన్ని వదులుకోవాలి, వదులుకునే ప్రయత్నం చేయాలి. కానీ అహంకారము లేక చేసుకుంటాను అని అనుకోవద్దండి. ఎవరికి లేక అహం అంటే నేనంటే ఏమి? అహం అనేటటువంటిది ఒక ఆకారం పొందింది, అది నేను. అహంకారము అది నేనే. అహంకారం అంటే ఎక్కడో ఉంది, ఏమో అయి ఉంది అనుకోకండి. అహం అనేటటువంటిదే ఈ ఆకారం, ఇది అహంకారం. ఇది ఎప్పుడు పోయేది? ఎట్లా పోతుంది? ఇది పోదు. దీని మీద అభిమానాన్ని వదులుకో. శరీరం మీద ఇప్పుడు శుక మహర్షిని గురించి మనము విన్నాము. శరీరం మీద అభిమానం లేక బట్టలు తిరుగుతుండే, ఆకలి దప్పిక ఏమీ వానికి తెలియదు, నిద్ర, ఆలస్యము, విశ్రాంతి దాని గురించి తెలియదు. ఏ పిశాచి వల్లే తిరుగుతుంటాడు వాడు. అటువంటి వైరాగ్యము మనకి ఎప్పుడైనా వచ్చిందా? వస్తుందా? ఇంతవరకు రాలేదు, మనకే తెలుసు. ఇకనైనా వస్తుందా అంటే వచ్చే సూచనలు ఏమి కనపడతలేదు మనలో. అంటే మనం చేయవలసిన ప్రయత్నాలు ఎట్లా అంటే, అందుకే దీక్షితీయము మనకు దానికి మార్గం చూపించింది. దీక్షితీయము తప్ప వేరే నాకు ఏమి కనపడతలేదు. ఏమంటారా? అరే ఇది ఇంతే. ఈ నేను అనేటటువంటి గుర్తెరిగే శరీరం ఉన్నది కదా, ఈ గుర్తెరిగే శరీరము, దీన్ని నువ్వు ఏమీ చేయలేవు, చేసుకోలేవు. దీన్ని ఒకే ఒక మార్గం చెప్తాను చూడు. దీక్షితుల వారు అంటారు, నేను ఒక మార్గం చెప్తాను. ఈ గుర్తెరిగే శరీరాన్ని గురువు గారికి పాదరక్షగా చేసి తొడిగించు. గురు పాదరక్షగా ఈ గుర్తెరిగే శరీరాన్ని. ఇది అయ్యా, ఏమైనా అయిపోయినాయా సరే, ఈ నీ కాళ్ళలో ఉండని, దయచేసి నీ కాళ్ళకు దీన్ని తొడిగిస్తాను, తొడుక్కో. చెప్పులు కాళ్ళకు మనం కూడా వేసుకుంటాము. ఇంత వయసుకి ఎన్ని చెప్పులు అరిగిందా లేదా? ఎక్కడ అరిగింది? కాళ్ళల్లో వేసుకొని నడుస్తుంటాయి. గురుమూర్తి అంటే అతడు కాళ్ళకు నువ్వు నీ గుర్తెరిగే శరీరాన్ని పాదరక్షగా, పాదకులు కాదు పాదరక్షగా, పాదుకలు అయ్యేదానికి చాలా మంది తయారుగా ఉంటారు. ఎందుకంటే పాదుకలు పూజింపబడతాయి. పాదుకలు కాదు, పాదరక్షగా ఎవ్వరు దాన్ని గురువు గారి కాళ్ళకు తొడిగిస్తాడో ఆ గురువు గారు, ఆయన నడుస్తాడు కదా, ఆయన నడకలో ఈ గుర్తెరిగే శరీరం నాశనమవుతుంది. నేను చేసుకోలేను. ఇది దీక్షితీయం చెప్పిన మర్మం. మనకు నిజంగా గురుభక్తుడైన వాడు కాయ వాచ మనస ఇవన్నీ అంటున్నాము. శరీరము ఇవ్వలేదు, వాక్కును ఇవ్వలేదు, మనసు ఇవ్వలేదు. అంతా ఇచ్చినట్లు మాట్లాడుకుంటున్నాము. అంతా గురువు గారికి సమర్పించుకున్నాను. శరీరం, ఇంద్రియం, ప్రాణం, అర్థం, స్వజన బాంధవాన్, ఆత్మ, తార, అధికం సర్వం అంటున్నాము. ఏమి తనిమనధనము ఇచ్చావు నువ్వు? ఇస్తే ఎట్లుండాలి నువ్వు? మనం ఎట్లుండాల్సింది? అట్లున్నామా? ఇచ్చిన వాళ్ళగా లేదు. ఏమో ఇంకా సామాన్యులే మేలు. ఈ గురుపుత్రులు అయితే ఇంకా అహంకార స్వరూపులై తిరుగుతున్నారు. ఘోరమైన అహంకార స్వరూపం వీళ్ళకే ఉంది. ఎవరినైనా ధిక్కరిస్తారు, ఎవరినైనా ఏమైనా పెద్ద చిన్న ఏమి లేదు. సరే లేకపోతే పోనీ మనలోనే ఒకరిని చూసి ఒకరు వానికేం తెలుసు, వీనికేం తెలుసు, వాడేమి వీడేమి అంత దిగజారిపోతుంది. మరి ఎప్పుడు మనం లేకపోయేది? ఎట్లా లేకపోతాం? మార్గమే లేదు. కాబట్టి ఎవ్వరూ ఈ గుర్తెరిగే శరీరాన్ని గురువు గారికి పాదరక్షగా చేసి తొడిగిస్తారో
వాడికి అంటే గురుసేవ తప్ప ఈ జన్మలో నీకు ఎవరి మీద అధికారం లేదు అనేది నీకు అర్థం కాలే. ఇంకా భార్యను దండిస్తావు, పిల్లలను దండిస్తావు, మిత్రులను కోపపడతావు, చుట్టుపక్కల ఉన్న వీళ్ళ మీద కోపతాపాలు పడుతున్నాం. ఇవన్నీ ఉంటే నేను ఉన్నట్లా లేనట్లా? ఉంటేనే అవన్నీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు లేకపోతుంది. మనకు ఎవరి మీద అధికారం ఉంది? భార్య అన్నావు కదా, నాది అనేది ఏమి ఉందో, నేను నాది అంతా నీది అన్నావు కదా. ఇప్పుడు భార్య మనం సమర్పించుకున్నట్లనే కాదా? పిల్లల మీద అధికారం చెలాయిస్తారు. పిల్లల మీద ఎట్లా అధికారం చెలాయిస్తారు మీరు? ఎంత అధికారం ఉంది మీకు? చెప్పేది పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళని తిద్దేది తల్లిదండ్రుల కర్తవ్యమే. అయితే కొట్టడం తిట్టడం కాదు. మీరు ఎవరినైనా ఏమైనా మీ దావకు తీసుకోవాలి అంటే ప్రేమతో మీరు వాళ్ళని సరిచేసుకోవాలి తప్ప తిట్టితే సరిపోతారు పిల్లలు అనుకుంటే నీ ఎదురుగా సరిపోతారు. నువ్వు అట్లా తిరిగితే ఈ పక్క ఇంకేమో చేస్తుంటారు. భార్య పిల్లలు ఎవరి మీద ఒకవేళ అధికారం ఉన్నట్లయితే నువ్వు ఉన్నవాడవే. దాంట్లో వదులుకోలేను నేను అంటే ఇంకా ఎట్లా? ఏం చేస్తాను నేను? ఏమైనా అయిపోయినాయి. అది ఎట్లా బ్రతకాలి అంటే గురువు గారికి నన్ను సమర్పించుకున్నాను అంటే ఇవన్నీ అహంకారం మాత్రమే కాదు, మమకారము అహంకారం రెండు, నేను నాది అనేది సంపూర్ణంగా వదులుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కాకపోతే ఇది సాధ్యము కాదు. కాబట్టి తనను తాగనినా సరే, ఆత్మానుభవం అయినా సరే, అంటే అవన్నీ ఏమంటే ఇవన్నీ పెద్దలు చాలా గట్టిగానే చెప్పారు. ఆత్మానుభవం అంటే ఏమి అంటే చెప్పారు పెద్దలు, చెప్పక ఏం పోలే. తన్ను తాగనినవాడు అంటే తాను ఏమి అనుకుంటాడు? జీవుడు అనుకుంటాడు, లేక ఈశ్వరుడు అనుకుంటాడు, లేక బ్రహ్మనే నేను అనుకుంటాడు తప్ప ఇంకేమనుకుంటాడు? అట్లనే అనుకోమని చెప్తున్నారు. ఒకరు నువ్వు జీవుడవే, ఇంతే నీ గతి అంటాడు. దాన్ని ఒప్పుకొని కొంతమంది నడుస్తున్నారు. కాదురా నువ్వు ఈశ్వర స్వరూపుడవు, ఈశ్వరుని లాంటి వాడవు, దాన్ని ఒప్పుకొని ఆ ప్రకారంగా నడిచేవాళ్ళు ఉన్నారు. కాదురా అట్లంతా ఏంలే, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవు, దాన్ని కూడా అంటుంది. ఈ గొర్రెలు తల ఊపుతావు అట్లా ఎవ్వరు ఏం చెప్తే కూడా ఆఖరికి గొర్రెని ఏం చేస్తారు? అదే మన గతి. ఎవ్వరు ఏం చెప్తే అన్నిటికీ తల ఇట్లా 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 అనుకుంటే విచారణ చేయండి, ఆలోచించి నడుచుకోండి. అప్పుడు లేకపోతుంది. కానీ ఆ గురు మార్గంలో మాత్రమే, ఆ బట్టబయలులో తాను గనిపోతే తాను లేడు. తాను లేనప్పుడు ఇంకా ఏముంది అంటే ఆ అనుభూతి నాకు కలగాలి అంటే ఎంత పక్వత నాకు ఏర్పడాలి. బట్టబయలులో నన్ను చూసుకునే సమయానికి సాక్షాత్ పరమాత్మ స్వరూపుడై ఉండి ఆ బట్టబయలులో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు స్థానం లేదు అని తెలియవస్తుంది. అది ఆ పరమాత్మ స్థాయికి ఎదగాలి కదా మొదలు మనము. అందుకే అన్నీ మీకు చెప్పని మాటలే లేదు. స్వయం బ్రహ్మమయం భూత్వా తత్పరంచ అవలోకయేత అన్నది గురుగీత. నువ్వు బ్రహ్మస్వరూపుడవై తర్వాత ఆ బ్రహ్మమున కన్నా వేరైన దాన్ని నువ్వు అవలోకనము చేయి అంటుంది. బ్రహ్మము కావాలి కదా. బ్రహ్మం అంటే ఎటువంటి బ్రహ్మము? అది కామనారహిత చైతన్యము, కామన కోరికలు లేని ఆ స్వరూపము. ఈ జీవేశ్వర జగత్తు అనేటటువంటిది లేని ఒక చైతన్య స్వరూపం. అది తనకు తానే ఆ స్వరూపం నాకు వస్తే తర్వాత అవతలది చూడడానికి అవకాశం ఉంది. అందరము ప్రయత్నం చేయాలంటే ఒకేసారి ఎవరు ఏమి సాధించుకోలేరు. కనీసం ప్రయత్నం ఉంటే మాకు ఇదంతా సాధ్యమవుతుంది అని సిద్ధాంతం చెప్తుంది.
కాబట్టి మనకు ఉన్న మార్గం ఇంతే. గురువు పాదాలు పట్టుకున్న తర్వాత ఈ జీవితము గురువు గారి పాదాలకు సమర్పించుకోవాలి అంతే. అప్పుడు మీ ప్రయత్నము ఏదైనా ఫలితం ఇస్తుంది. అప్పుడు బట్టబయల్లో నన్ను నేను చూసుకునేదానికి గురుమూర్తి సూచన చేస్తాడు. అంతవరకు సూచన చేస్తే కూడా మనకు అర్థం కాదు. చేస్తాడు గురువు సూచన, ఒక్కసారి కాదు 100 సార్లు చేస్తాడు. ఇంతవరకే ఎన్నోసార్లు చేసి ఉన్నాడు, మనం దాన్ని కనుకోలేకపోతున్నాము. గురువు సూచన చేయలేదని మాత్రం ఎవరు అనుకోరాదు, చేస్తుంటాడు. ఏదో ఒక రకంగా అంటాడు, పట్టుకుంటా లేదు. సంచిలు ఉన్నది చూడు, ఏం చేయాలి? సంచిలా అహం రాహిత్యం, అదే చెప్తున్నది. అహం రాహిత్యం చేసుకుంటే అహం రాహిత్యం అయ్యేది గురు పాదరక్షగా ఈ జీవితాన్ని మార్చుకున్నప్పుడు. అప్పుడు సరిపోతుంది అంట. ఇంకా ఇంతకన్నా చెప్పేదానికి రాయి వాళ్ళు అడిగిన దానికి ఇంకేమి చెప్పాలి? ఇదే 4 మాటల్లో కూడా చెప్పొచ్చు, అయితే వివరణ అవసరం అవుతుంది. ఏ చిన్న విషయం కాదు. ఈ సిద్ధాంతము చాలామంది మనం కృషి లక్షలాది మంది కృషి చేస్తున్నారు దీంట్లో. ఆ భావాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతమందిని లెక్క పెట్టలేము. ఎందుకంటే లెక్క పెట్టేంత మంది ఆ భావాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు లేరు. ఈ కాలానికి చాలా తక్కువ మందే ఉన్నారు. అందరికీ ప్రచారం చేయాలి, వారు ప్రచారానికి రావాలి, అందరూ గుర్తింపు ఏర్పడాలి, అందరూ నన్ను గుర్తించాలి, ఇలాంటి భావనే ఉంది. కానీ నేను లేకపోవాలి అనుకునే గురువు లేడు అసలు. చూడు, గురువులకు ముఖ్యంగా అది కావాలి. నేను లేకపోవాలి అనే భావన గురువులకు రావాలి, శిష్యులకు తర్వాత. కాబట్టి ఇదంతా చిన్న చిన్న విషయాలే, అయినా ప్రయత్నం చాలా